దీన్ని మనం మోసం చేయలేం. మన కందెనూరు అడవి ఏనుగులు ఆ సెట్టాని వాడు అవుపడతాడని ఎతికే పోలీసులు గందరగోళం అయిపోయింది ఈ ఊరు. అదిగాక ఏనుగు దంతాల్ని దొంగిలించి అమ్మి వ్యాపారం చేస్తాంటాడే నీ మొగుడు బాగుపడతాడా? బాగుపడ్డు. అన్నా కారపచ్చడి. ఇదా కొంపలో ఉండే ముండమొప్ప సరిపోడని ఇద్దరు సినిమా తిక్కలను తెచ్చినాడు. నో సినిమా అన్నా చూచే చదువుకున్నాడు మాదిరుండావు. దేశభక్తుల మీద సినిమా తీయచ్చు కదా. నేను వెనక్కి తిరిగి పనికి మాల సినిమాలు తీసే బదులు అవి తీయచ్చుగా. ఇప్పుడు మంచోడి గురించి సినిమా తీస్తే ఎవరు చూడరమ్మా. ఆయన అందరు లెక్కే పుట్టినాడు. ఆ ఘోరం జరగకపోయి ఉంటే అందరి మాదిరి ఆ అడవిలో ఏటగడిగానే ఉండేటోడు. రేపు నా కూతురి శ్రీమంతం రా. నేనే మొదట అదంతా వస్తుంది. మామూలు అయితే ఇద్దరికి ప్రేమ పొంగిపోతుంది. బాయ్ ఊరుకోండి బాయ్, చెప్పేది రండి. నేను చెప్తున్నానుగా. ఆయన చేసిన బాగుందా? ఇన్ని చెప్తున్నాడు మరి హార్బర్ కాంట్రాక్ట్ నాకు ఇవ్వాలి కదా. వాళ్ళ మనుషులకి ఇచ్చినాడు పోయి. తప్పుడు మాట మాట్లాడుతున్నాడు. తప్పుగా మాట్లాడుతుంటే మర్యాద లేదు. దేవరామ్మ, ఏం ఘోరం జరిగింది? సీసర్ దాని గురించి నాతో ఏం చెప్పలేదే. ఆ కొమరయ్య ఉంటాడే మా ఎక్కని పెళ్లి చేసుకున్నాడు. కందనూరు చుట్టుపక్కల ఆడిని మించిన యాటగాడు యా ఊర్లో లేడు. అడవి జీవం ఏనుగు. దాన్ని మాత్రం ఏటాడకూడదని ఆనబెట్టుకున్నారు. ఒక తెల్లాయన 1000 రూపాయలు దుడ్లు ఇస్తానని చెప్తే కొమరయ్య వాళ్ళ పిల్లోళ్ళు కొంబడు అలియన్ని తీసుకుని యాటకు పోయినాడు. అతని అమ్మ నాయన చచ్చిపోయినారా? భయపడాకు పో అడిగి పో అడిగి పో. గొండేలుగు నిడిచిపెట్టావా? ఏం తిరాలియా? తప్పించుకున్న ఏనుగు కండ్లలో అది చూసిన చివరి సూపు అట్టే ఉండిపోతాది. మిరిగాల మీద మనం కనికరం చూపియకూడదురా. కనికరం చూపించడం తప్పెట్టయితుంది నాయన. పాపమన్నందుకే వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయిందని చిన్నప్పుడే తలకెక్కింది ఆయనకి. అప్పటి నుంచే మొదలు పెట్టినాడు ఈ దొంగతనాలు, సంపడాలు, ఎత్తుకురావడాలన్నీ. ఇది ఆపత్తైనా మారుతాదనా? నువ్వు తీసే సినిమా మారచ్చాదని నాకు అనిపించందునా. అయ్యా ముసలోను గాని మహానుభావుడు. పొద్దున్న 7 గంటలకు సీమంతం. మందాగి పడిపోకుండా వచ్చాయి. మొదటి కాదు నేను తొడగాలి. అది నా కూతురు. కూతురు కాదు. సార్ బాగా తాగి మత్తులో ఉన్నాడు. కావాలంటే వాడిని సత్రంపై అంతస్తు నుంచి తొయ్యొచ్చు. కానీ బేవరాంబ చెప్పింది గుర్తొచ్చింది. అన్న అని పిలిచింది.
రేపు సీమంతం ఫినిష్ చేద్దాం, చూద్దాం. నాకు ఆ ఏనుగు కథ గుర్తొస్తోంది. ఏనుగు మీద జాలి చూపిస్తున్నావు, ఏదో రోజు అదే మనల్ని పొడిచి చంపేస్తుంది. రేయ్, గుర్తుందా నీకు? మదన్ పెద్ద లేపేశాను. అవును లేపేశాను, నువ్వు కూడా లేపే. లేపేసి వచ్చి ఏదో డ్యూటీలో వెళ్తావు. రే సార్, ఎవరు మీ ఫ్రెండా? అయ్యో కాలికి దెబ్బ తగిలినట్టుంది, నేను వెళ్ళి వదిలిపెట్టినా? లేదు లేదు లేదు, వాడు నా ఫ్రెండ్ ఏం కాదు. ఎవరో దెబ్బ తగిలి హాస్పిటల్ దారెడియాడు, నేను చెప్పి పంపించా. నువ్వు నిద్రపోయి పొద్దున్నే సీమంతానికి రా. సరే సార్. అన్నా మామ, నువ్వు చెప్పినట్టు ఈ రోజు ఒక హత్య జరిగింది. అన్నా మామ, రాగానే మొదలెట్టేయటమే. ఏ సీజర్, నీ గురి తగిలి కవల పిల్లలు పుట్టేటట్టున్నారు. పొద్దు పాతాంది, ఇంకా ఎంతసేపు ఆ పాటలు? ఉండు మావా, మొదటి గాజు పెద్ద ఆయన వేయాలా? పెద్ద ఆయన రా. వాకిలి దగ్గర చూసిన నిద్రపోతుండాడు, తలపట్టేసి ఉంటదిలే వచ్చాడు. ఇదిగో వస్తుండా, ఆయన చేసిన పనికి ఈ రోజంతా యాడికి ఇప్పుడు బయట? అది తాగుబోతాడు రాకపోతే ఏందంటే ఇప్పుడు కూర్చోమంటున్నారు కదా, మొగుడు నువ్వు ఉండవు కదా, కూర్చో. మూసుకొని కూర్చో. పెద్ద ఆయన కూతురు అని కలవరిచ్చా ఉంటాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే పండ్లు రాల కొడతా. అల్లుడు కడుపుతున్న అమ్మాయిని పట్టుకుని అందరి ముందు ఏం నా మాటలు? మర్యాద కూడా మాట్లాడుతుందా? అదేమన్నా పెద్ద మహారాణి అనుకుంటున్నదా? అందుకనే పెద్ద ఆయన గాజులేదని చెప్తాంటే కొంచెం ఏం మాట్లాడుతున్నావు ఈయన? గమ్మున మాట్లాడితే ఊరుకో. పెద్ద ఆయన చచ్చిపోయినాడయ్యా. రాత్రి ముందా కింద పడిపోయినాడు. పొద్దునే పోయి చూసిన సీమంతమైన చెప్దామనుకున్నా. నేను చెప్పినా కదా ఆడు రాడని. సా మోసుకొచ్చినారు చూడు, నాశనం అయిపోతాడు పనికి మాలనుడు. సీమంతానికి రాలేదని ఎవడు ఏడ్చినాడు ఈడ? అధిక మాటలు మాట్లాడుతున్నావు, నాయన లెక్క. ఏందమ్మా నువ్వు కూడా? ఒక్క నిమిషం కూడా ఉండేది లేదు ఈడ. కంది నూరికే పోదాపా. అమ్మా ఆడు కొట్టని చెప్తే ఇనవేందమ్మా? రే సార్, రే సార్, మూర్తొస్తున్నాడు, మూర్తొస్తున్నాడు. రే సార్, అంగడ శ్రీమంతంలో పెద్ద సమస్య వచ్చింది. ఏంటి? ఆ పెద్ద ఆయన ఉన్నాడు కదా, అక్కడ రూమ్ లో జారిపడి చనిపోయాడు. ఈ వయసులో ఈ నాడిన ఆటలు అట్లున్నాయి. అంతేనా భయ్యా? పక్కోడు కడుపు కొట్టి బాగుపడినోడు ఎవడైనా ఉండాడా? తాగి తందనాలాడి గోడలు దొరికితే ఊర్లో ఉన్న ఆడలు ఒకసారి తగలకుండా ఉంటదా? ఎప్పుడో సావాల్సిందే, ఇప్పుడు చచ్చిపోయినాడు. సీజర్ అక్కడ కూర్చున్నావేంటి? చేయాల్సిన పనులు చూద్దాం. ఏదో తప్పుగా జరుగుతుంది. పెద్ద హాస్పిటల్ తీసుకుని కోసి చూడమందాం. కోసి చోట అదంతా ఎందుకు? ఇలాగే తీసుకెళ్తే పోలా? సీజరు పెద్ద చెప్పాగా తీయండ్రా. బాడీని ఎన్ని గంటలకి ఇస్తారు? వీళ్ళని ఆపడం కుదరదు, అసలే అడవి మనుషులు. ఊరుకోండి. రే మన వాళ్ళందరినీ వెంటనే రమ్మని చెప్పు. సరే సినిమాకి రామం లేదనుకున్నాం కదా, కెమెరాను ఆన్లోనే పెట్టు. ఈ రోజు దొరుకుతుంది. ఇలా చూడండి, పెద్ద ఆయన అనే పురుషోత్తమయ్య జారిపడి చావలేదు, ఎవరో హత్య చేశారు. తల మీద కొట్టి గొంతు నులిమి మొహాన్ని అదిమి హత్య చేశారు. టైం ఆఫ్ డెత్ రాత్రి 11 నుంచి 12 లోపల ఉంటుంది. పోస్ట్ మార్టం అవ్వగానే బాడీ ఇస్తారు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉండి బాడీ తీసుకెళ్ళండి. దట్స్ ఆల్. ఏంట్రా డాక్టర్ హత్య అంటున్నాడు? పక్కనే ఉండి నా ఇంటి ఫంక్షన్ కి వచ్చి ఒకటి గిట్ట చేసే ధైర్యం ఉండదన్నమాట. ముందు గేటేసారా కాసయ్య? సీజర్ అందరూ మనాళ్లే కదా, ఏంటిదంతా? లేదునా, పక్కనే ఉండి గుంత తీసే ఒక గుంట నక్క కోయిద్దామంటే ఒప్పుకొనే లేదు కదా. చేశారు. ఎవరిని అడ్డం పెట్టుకుని మమ్మల్ని అంటున్నావా? ఎవడు అనేది ముఖం మీద చెప్తున్నాగా మీరే అనే. పెద్ద మీద మీరంతా కడుపు మాడుతూ ఉండారని నాకు తెలుసు.
నిన్న మందు కొట్టేటప్పుడే గమనించిన. ఈయన నోట్ చేసుకుని పీకినాడు. మొదటి నుంచి పెద్ద ఆయన ఎవరో చంపినారని మేధవ మాదిరి చెప్తున్నావు. నీ ఏరియా, నీ పక్కనే ఉండే ఇల్లు నువ్వే ఎందుకు చేసి ఉండకూడదు? ఎంత చెప్పినా అర్థం కాని రౌడీ వెదవలు పడే. ఏంటన్న మామ వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు? వాడి అనుమానం బయటకు రానంత వరకు మంచిదే. వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని చావలేవు. మూసుకొని తీరా. ఆయన మాకు పెద్ద అయినరా. వ్యాపారంలో పోటీ మాకే ఉందిరా. ఉంటది. ఆ మాత్రం దానికని తప్పుదావా? క్షమించిన, తొందరపడినా. వదిలేరా. ఇంకెవరునా? ఎవడో మనకి తెలియకుండా మనలో జ్వరబడ్డాడ్రా. బయట మనుషులు ఎవరైనా మన ఇంటి ఫంక్షన్కి వచ్చినారా? ఎంత పనిచేసావే అన్నా. పెద్ద ఆయన ఊరికి తీసుకుపోయి మీరు జరగాల్సిన పని చూడండి. అది యాడున్నా తను అంతు చూసొచ్చా. అవునా, ఆ రూమ్ లోనే దిగినాడు. కాలికి కూడా దెబ్బ తగిలిందా. నేనే మెడికల్ షాప్ పోయి మందులు తెచ్చిచ్చి వాళ్ళని 1:30 ట్రైన్కి ఎక్కించినా. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? నెంబర్ రాసి పెట్టుకున్నా. ఏమో తెలియదా? నమస్తే, ఆంధ్రప్రదేశ్ కేంద్ర పోలీస్ విభాగం. చెప్పండి, వినపడుతోందా? ఆంధ్రప్రదేశ్ కేంద్ర పోలీస్ విభాగం. హలో, ఆంధ్రప్రదేశ్ కేంద్ర పోలీస్ విభాగం.